వారం మొదలుపెట్టాం. సో రెండవ వారానికి మనం వచ్చాం. ఈరోజు చర్చ్ AD 100 నుంచి 313 క్రీస్తు శకం 100 సంవత్సరం నుంచి 1313 వరకు, దాదాపుగా 303వ శతాబ్దం వరకు జరిగిన ప్రాముఖ్యమైన సంఘటనలు, ప్రాముఖ్యమైన వ్యక్తులు మరియు కొన్ని అబద్ధ బోధలు, ఇవన్నీ కలిపి ఈరోజు మనం చూసే ప్రయత్నం చేద్దాం. చర్చ్ ఫ్రమ్ AD 100 to 313, 313. ఓకే, రైట్, విల్ ప్రే. దేవా, ఈరోజు చర్చ్ హిస్టరీలో సెకండ్ క్లాస్గా మేము కొన్ని విషయాలు నేర్చుకోవాలని గ్యాదర్ అయ్యాం. దేవా, ఈరోజు సంఘమును తరతరాలుగా సంఘ చరిత్రలో మీరు ఏ విధంగా కడుతూ వచ్చారో, వ్యక్తుల ద్వారా, పరిస్థితుల ద్వారా, కొన్నిసార్లు అన్య చక్రవర్తుల ద్వారా కూడా మీరు మీ సంఘాన్ని ఎలా కాపాడుతూ వచ్చారో మేము చూడబోతున్నాం. వీటన్నింటిలో మేము నేర్చుకోవాల్సిన సత్యాలు నేర్పిస్తూ ఇవి మా వ్యక్తిగత సంఘ జీవితానికి అన్వయించుకోవడానికి కృప దయచేయమని, వచ్చిన వాళ్ళందరికీ అలర్ట్ మైండ్స్ని ఇవ్వండి. హిస్టరీ కాబట్టి కాస్త మేము డోజ్ ఆఫ్ అయిపోయే అవకాశం ఉంది, కాబట్టి అలర్ట్ మైండ్స్ మా అందరికీ ఇచ్చి ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేయమని క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్, ఆమెన్. రైట్. సో చర్చ్ మనం గత క్లాస్లో మేజర్గా కొత్త నిబంధన సంఘం అంటే అపోస్తులు చేసిన పరిచర్య గురించి ఎక్కువగా మాట్లాడాం. అపోస్తులు 12 మంది ఏ విధంగా యెరూషలేంలో పరిచర్య చేశారు, ఆ తర్వాత యూదయ పరిచర్య చేశారు, పౌలు గారు సమరయ ప్రదేశాలకు ఏ విధంగా సువార్తను తీసుకెళ్ళాడు అన్న విషయాలు మనం లాస్ట్ టైం డిస్కస్ చేసాం. అదేవిధంగా AD 70లో చర్చ్ మందిరం కూల్చబడింది అన్న విషయాలు కూడా మనం డిస్కస్ చేసాం. చర్చ్ ఫాదర్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఓకే, ముగ్గురు చెప్తారు ఎవరైనా? ముగ్గురు చర్చ్ ఫాదర్స్ ఎవరు మనం లాస్ట్ టైం మాట్లాడుకుంది? క్లెమెంట్ ఆఫ్ రోమ్, ఇగ్నేషియస్ అండ్ పాలికార్ప్. పాలికార్ప్ ఈజ్ అ డిసైపుల్ ఆఫ్ జాన్. ఓకే, యోహాను యొక్క శిష్యుడు. రైట్. ఇప్పుడు ఈరోజు AD 100 నుంచి 313 వరకు మనం చూద్దాం. ఒక కొటేషన్తో ఐ వాంట్ టు స్టార్ట్. టెర్టులియన్ మనకు ముందు కూడా వస్తాడు. టెర్టులియన్ ఎవరనేది ఆయన ఒక మాట అన్నాడు, అది చాలా ఫేమస్. ఏమన్నాడంటే, ద బ్లడ్ ఆఫ్ క్రిస్టియన్స్ ఈజ్ సీడ్ ఆఫ్ ద చర్చ్. ద బ్లడ్ ఆఫ్ క్రిస్టియన్స్ ఈజ్ సీడ్ ఆఫ్ ద చర్చ్. క్రైస్తవ హతసాక్షుల రక్తం సంఘానికి విత్తనం. క్రైస్తవ హతసాక్షుల రక్తం సంఘానికి విత్తనం అన్నాడు. అంటే గత క్లాస్లో కూడా మనం చూసాం, టాసిటస్, ఆయనకు ముందున్న నీరో, వీళ్ళిద్దరూ కూడా శ్రమలను మొదలుపెట్టారు. నీరో చక్రవర్తి రోమ్ నగరం తగిలిపోవడానికి కారణం క్రైస్తవులే అని చెప్పి క్రైస్తవులను శ్రమ పెట్టాడు. ఆ తర్వాత టాసిటస్ నెక్స్ట్ వచ్చిన ఆయన కూడా దాన్ని కొనసాగింపజేశాడు. సో ఎర్లీ చర్చ్ శ్రమల గుండా వెళ్ళడాన్ని మనం గత క్లాస్లో చాలా చూసాం. సో AD 95 దగ్గర డొమిషియన్ అనే ఒక చక్రవర్తి రోమ్ని పరిపాలించడానికి వచ్చాడు. ఆయన కాలంలో కూడా నీరో చక్రవర్తి అరౌండ్ 64. ఓకే, సో డొమిషియన్ 95లో రోమా చక్రవర్తి అవుతాడు. ఆయన కూడా క్రైస్తవులను చాలా అప్పట్లో హింసించాడు. ఆయన ఒక కొత్త ట్యాక్స్ సిస్టమ్ని తీసుకొచ్చాడు, దాన్ని పోల్ ట్యాక్స్ అంటారట. సో ఈ ట్యాక్స్ సిస్టమ్ని ఇంక్రీజ్ చేయడం వల్ల రోమా సామ్రాజ్యంలో ఉన్న యూదులు, మేము ఆ ట్యాక్స్ సిస్టమ్ని యాక్సెప్ట్ చేయము, మేము కట్టము అని చెప్పి స్ట్రాంగ్గా రోమన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా నిలబడ్డారు. అలా నిలబడడం వల్ల కూడా మళ్ళీ చక్రవర్తులు ఏం చేశారంటే, మా మాట మీరు వినట్లేదని మళ్ళీ వాళ్ళను శ్రమల గుండా తీసుకెళ్లారు, వాళ్ళను చాలా హింసించారు. ఈ AD 95లో ఈ డొమిషియన్ కాలంలో వచ్చిన శ్రమల టైంలోనే చరిత్రకారులు ఏం చెప్తారంటే, ఆ టైంలోనే
పద్మాసు ద్వీపానికి యోహాన్ గారిని పంపించారు. సో ఆ సఫరింగ్ టైంలో చర్చ్ మీదలోనే యోహాన్ గారిని పద్మాసు ద్వీపానికి పంపారు. అక్కడ ఆయన బందీగా ఉంటూ ఏం రాశాడు? ప్రకటన గ్రంథాన్ని ఆయన రాసినట్టుగా మనం చూస్తాం. సో ఇది AD 95. సో AD 112లో బితీనియా అనే పట్టణానికి గవర్నర్గా ఒక ఆయన ఉన్నాడు. ఈయన పేరుని మనం లాస్ట్ టైం కూడా మాట్లాడాం. ఈయన ఎవరంటే క్రైస్తవ్యానికి సాక్ష్యంగా నిలిచిన యూదేతర వ్యక్తి. ఆయన పేరు ప్లినీ. లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం. క్రైస్తవేతర యూదేతర చరిత్రకారుడు, ఒక రకంగా చక్రవర్తి. ప్లినీ ద గవర్నర్, బితీనియా. సో ఈయన టైంలో కూడా సంఘం చాలా హింసకు గురైంది. సో ఈయన గవర్నరు రాజుగా ట్రాజన్ అనే రాజు ఉన్నాడు. సో క్రైస్తవులు శ్రమ గుండా తీసుకెళ్ళినప్పుడల్లా ఒక ప్యాటర్న్ ఏముందంటే, ఎక్కడ శ్రమ విస్తరించిందో అక్కడ వాళ్ళు ఎక్కువ అవుతా వచ్చారు. సో ఈ ప్లినీ టైంలో కూడా మెల్లమెల్లగా క్రైస్తవుల నంబర్ పెరుగుతూ వచ్చింది. సో క్రైస్తవుల నంబర్ పెరగగానే ప్లినీ ఏమనుకున్నాడంటే, మళ్ళీ వీళ్ళందరూ ఎక్కువైపోతే మన ఆధిపత్యం తగ్గిపోతుందేమోనని ట్రాజన్కి ఒక ఉత్తరం రాశాడు. ఏమని రాశాడంటే, క్రైస్తవులు మరియు వారి మతం గ్రామాల్లో పట్టణాల్లో విస్తారంగా పాకిపోయింది. మందిరాల్లో బలులు తగ్గిపోయాయి. అందువల్ల వ్యాపారం కూడా తగ్గిపోయింది. ఇప్పుడు బలి అర్పించాలంటే గొర్రెల మేకలు ఉండాలి. సో అవి అర్పించట్లేరంటే వ్యాపారం కూడా తగ్గిపోయింది. వ్యాపారం తగ్గిపోతే ఎవరికి పెద్ద దెబ్బ? ప్రభుత్వానికి దెబ్బ. సో వచ్చే అమౌంట్ రావట్లేదు. కాబట్టి ఏం చేయాలి? ఈ క్రైస్తవులు చాలా ఎక్కువగా విస్తరిస్తున్నారు, ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అవుతుందని ఆయన రాశాడు. అప్పుడు ట్రాజన్ కూడా, నువ్వు పట్టుకో, ఎవరైతే క్రైస్తవుడు అని చెప్పి ఒప్పుకుంటారో వాళ్ళను శిక్షించు అని చెప్పి ట్రాజన్ ఆయనకు బదులిస్తే, సో ప్లినీ ఏం చేశాడంటే పట్టుకున్నాడు. మీరు క్రైస్తవులా? మీరు క్రైస్తవ్యాన్ని విడిచిపెడితే నేను విడిచిపెడతా, లేకపోతే నేను శిక్షిస్తాను అన్నాడు. చాలామంది ఒప్పుకోలేరు. సో ప్లినీ ఏం చేశాడంటే చాలామందిని చంపేశాడు. సో ఈ టైంలోనే లాస్ట్ టైం మనం మాట్లాడుకున్న ఇగ్నేషియస్ ఆన్ ది వే వెళ్తూ ఏం చేశాడు? ఇగ్నేషియస్ లెటర్స్ రాశాడు. ఓకే, ఈవెన్ రోమన్ గవర్నమెంట్కి కూడా నేను వస్తున్నాను, రోమా చర్చ్కి కూడా వెళ్తూ మీరు వెళ్ళి ఎవ్వరు నా తరపున వాదించొద్దు, ఈ శిక్షకు నేను రెడీగా ఉన్నాను అని చెప్పింది. ఏ టైంలో అంటే ప్లినీ టైంలో. ఓకే, సో ఇది కేవలం మగవాళ్ళకే కాదు, యాక్చువల్లీ ఒక ఫీమేల్ కూడా ఈ టైంలో హతసాక్షి అయ్యింది అని ఈ పుస్తకంలో ఉంది. ఆమె పేరు పర్పెచ్యువా. ఈమె ఒక మంచి ధనవంతుల కుటుంబానికి చెందిన మహిళట. ఈమె కూడా క్రైస్తవ్యాన్ని నేను వదలను అని చెప్పడంతో ఈవెన్ ఈ మహిళను కూడా కొరడాలతో కొట్టించారు రోమన్ గవర్నమెంట్. ఆ తర్వాత సింహాల మధ్యలో వేశారు, తల తీసేసి చంపారు. సో మగవాళ్ళనేమి ఆడవాళ్ళనేమి చర్చ్ని రోమన్ గవర్నమెంట్ ఆ టైంలో బాగా హింసించింది. ఓకే, సో ఆ తర్వాత డెషియస్, ఈ పేర్లు చాలా ఇంపార్టెంట్. నేను చాలామంది ఉన్నారు మధ్యలో, కానీ ప్రామినెంట్ వాళ్ళ పేర్లే చెప్తున్నాను. డెషియస్ అనే వ్యక్తి చక్రవర్తి అయ్యాడు. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే, స్టెబిలిటీ లేదు, అప్పటిదాకా రోమన్ గవర్నమెంట్ స్టెబిలిటీ లేదు, క్రైస్తవులేమో పెరుగుతూ ఉన్నారు. సో ఈ డెషియస్ ఏం చేశాడంటే, ఒకవేళ క్రైస్తవులను కనుక మనం తొక్కి ఉంచకపోతే వీళ్ళు విత్ ఇన్ ద రోమ్లో ఇంకొక కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేస్తారేమో అని చెప్పేసి AD 250లో ఒక శాసనం చేస్తాడు. ఏంటా శాసనం అంటే, చక్రవర్తికి రోమా దేవుళ్లకు ప్రతి ఒక్కరూ కూడా వార్షిక బలులు అర్పించాలి. ఒకవేళ మీరు అట్లా అర్పిస్తే మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తాం. ఆ సర్టిఫికేట్ పేరు లిబెలస్ అనే సర్టిఫికేట్స్ ఇస్తాము. ఆ సర్టిఫికేట్ వల్ల కూడా చాలా మేబీ రేషన్ కావచ్చు, లేకపోతే సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళకు కొద్దిగా అధిక పథకాలు ఏమైనా ఇస్తామని ఆశ చూపాడు. సో ఈ సర్టిఫికేట్ కోసం కూడా చాలామంది క్రైస్తవ్యాన్ని వదిలేశారట. ఈ లిబెలస్ అన్న సర్టిఫికేట్ కోసం కూడా చాలామంది క్రైస్తవ్యాన్ని వదిలేశారు. ఎవరైతే వదలకుండా మాకు అవసరం లేదు ఆ సర్టిఫికేటు, పథకాలు మాకు అవసరం లేదు అని నిలబడ్డారో వాళ్ళను హింసించారు. ఆ టైంలో చనిపోయిన ఒక క్రైస్తవ చరిత్రకారుడు ఎవరంటే, తర్వాత వస్తాడు మనకు, ఆరిగెన్.
సో ఆరిగెన్ను కూడా యాక్చువల్లీ బాగా హింసిస్తారు. తర్వాత ఆ హింస వల్ల ఆయన తర్వాత కొన్ని రోజులకు చనిపోవడం జరుగుతాడు. సో ఇది జరిగింది ఎప్పుడంటే డెషియస్. ఆ తర్వాత కూడా కొంతమంది చక్రవర్తులు వచ్చారు, క్రైస్తవులకు హింస జరిగింది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తి చక్రవర్తి ఎవరంటే డయాక్లేషియన్ 245-313 AD. సో ఈయన రోమా సామ్రాజ్యంలో ఒక అనిశ్చితి ఉంది, ఒక స్టెబిలిటీ లేని టైంలో ఆయన రాజు అవుతాడు. సో ఆయన ఏమనుకుంటాడంటే ఇంత అన్స్టేబుల్ ఉన్న కంట్రీ, అన్స్టేబుల్ ఉన్న కింగ్షిప్కి నేను ఒక్కనే స్టెబిలిటీ ఇవ్వగలను అని చెప్పి అప్పటి వరకు రోమన్ గవర్నమెంట్లో ఉన్న కొన్ని లాస్ని మాడిఫై చేస్తాడు. చేసి ఈయన ఏం చేస్తాడంటే మొనార్కియల్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు. నేనే రాజు, నేను చెప్పిందే వినాలి అన్నది ఆయన ఎస్టాబ్లిష్ చేస్తాడు, డయాక్లేషియన్. అది చేయడం వల్ల రోమన్ లాలో ఇంతకుముందు వరకు ఉన్న సెక్యులర్ కొన్ని విషయాలు, సెక్యులర్గా అంటే మనకు మాట్లాడే హక్కు కావచ్చు, వీటన్నిటినీ కూడా రోమన్స్ కోల్పోయారు. ఎందుకంటే మొనార్కీలో నేను చెప్పిందే శాసనం, నేను చెప్పిందే. కాబట్టి ఈ డయాక్లేషియన్ అటువంటి కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేయడం మొదలుపెట్టాడు. సో ఏం చేశాడంటే మార్చ్ 303 ADలో 303 ADలో మొట్టమొదటి ఎడిక్ట్ ఆయన, అంటే ఫస్ట్ శాసనం చేశాడు. ఏమనంటే వినండి జాగ్రత్తగా, 303 ద ఫస్ట్ ఎడిక్ట్ ఆఫ్ డయాక్లేషియన్ ఏమన్నాడంటే క్రైస్తవులు ఎక్కడా కూడా సమావేశం అవ్వకూడదు. దిస్ ఈజ్ ఎడిక్ట్ అండ్ ఇట్ ఈస్ కమింగ్ ఆల్ ద వే ఫ్రమ్ ద రోమన్ కింగ్. రోమన్ చక్రవర్తి నుంచి శాసనం వస్తుంది, క్రైస్తవులు ఎక్కడా సమావేశం అవ్వకూడదు. సో కాల్డ్ చర్చ్ బిల్డింగ్స్ అన్నిటినీ కూల్చేయాలి, ఆ చర్చెస్ మీద ఉన్న లీడర్స్ని తొలగించాలి, ఎవరైతే మేము క్రైస్తవులమని సాక్ష్యం చెప్తారో వాళ్ళను జైల్లో వేయాలి, వాళ్ళు చదువుతున్న లేఖనాలన్నిటినీ కాల్చివేయాలి. దిస్ ఈస్ ద ఫస్ట్ ఎడిక్ట్ 303. లేఖనాలను కాల్చేయండి, జైల్లో వేసేయండి, వాళ్ళ నాయకులను తొలగించండి, బిల్డింగ్స్ని కూడా కొట్టేసేయండి, ఎక్కడ కూడా నాకు కనబడద్దు క్రైస్తవులు అనే శాసనాన్ని ఆయన తీసుకొచ్చాడు. ఆ తర్వాత వారి దేవుళ్లకు, రోమన్స్ గాడ్ అండ్ గాడెసెస్కి ఎవరైతే బలులు అర్పించారో వాళ్ళని తీసుకెళ్ళి చంపేసేయండి డైరెక్ట్గా. ఫస్ట్ వాళ్ళని బాగా పెయిన్ ఇవ్వండి వాళ్ళకు ఏ రకంగానైనా, తర్వాత చంపేయండి అని చెప్పి కూడా ఆయన చెప్పాడు. సో ఈ టైంలో ఉన్న పరిస్థితిని యూసిబిఎస్ అనే ఒక వ్యక్తి రాస్తూ ఏమంటాడంటే, ఎంత ఉంది డయాక్లేషియన్ టైంలో హింస ఏ విధంగా చెలరేగిందని చెప్పడానికి యూసిబిఎస్ ఏమని చెప్తాడంటే, క్రిమినల్స్కి చోటు లేనంతగా జైళ్ళన్నీ క్రైస్తవ నాయకులతో నిండిపోయాయి. తప్పు చేశాడనుకో వాళ్ళని జైల్లో వేద్దామంటే ప్లేస్ లేదంట. ఎందుకంటే క్రిస్టియన్ లీడర్స్ని అందరిని ఎక్కడేశారు, ఇప్పుడు జైల్లో వేశారు. సో క్రైస్తవులు ఇండ్లను కోల్పోయారు, ప్రాపర్టీస్ను కోల్పోయారు, కత్తుల చేత చంపబడ్డారు, కొందరేమో సింహాలకు ఆహారం అయ్యారు. ఎక్కడేశారు? రోమ్ పట్టణంలో గేమ్స్ మధ్యలో వాళ్ళను. లక్కీ ఫెలోస్ ఎవరు ఉండేనంటదంట వీళ్ళ దాంట్లో, లక్కీ ఫెలోస్ అంటే కాస్త పర్వాలేదు ఇమ్మీడియట్గా చంపబడని వాళ్ళు ఎటు పంపించారంటే స్లేవ్స్గా పంపించారంట, రోమన్స్కి స్లేవ్స్గా పంపించారంట. సో యాక్చువల్లీ చంపబడితేనేమన్నా బెస్ట్ ఏమో, ఒకటేసారి ప్రాణం పోయేది. చచ్చిపోయేంత వరకు అక్కడ స్లేవ్గా ఉండడం అంటే ఇంకా దినదిన చావేనంట అది. సో కానీ ఈ పరంగా చూస్తే, ఇమ్మీడియట్గా చంపబడంగా చూస్తే కాస్త లక్కీ ఫెలోస్ ఏమయ్యారంటే జీవితకాలం వరకు ఆ లేబర్ క్యాంప్స్లో రోమన్ అథారిటీస్ కింద స్లేవ్స్గా వాళ్ళు పంపబడ్డారు అని చెప్పి యూసిబిఎస్ రాస్తాడు డయాక్లేషియన్ టైంలో ఏమైంది అని చెప్పేసి. సో 305లో డయాక్లేషియన్ దిగిపోతాడు. అప్పుడు కాస్త ఊరట, క్రైస్తవ సంఘానికి కాస్త ఊరట దొరుకుతుంది. ఎందుకంటే ఈయన టైంలో చేసిన విస్తారమైన హింస వల్ల చాలా బాధపడతారు. 305లో కాస్త తగ్గుతుంది. 285లో పుట్టిన ఫేమస్ క్రిస్టియన్స్కి చాలా పరిచయమైన పేరు, ఏం పేరు? కాన్స్టంటైన్. ఓకే, 285లో పుట్టాడు, 337 ఆ టైంలో చనిపోయాడు. సో 312లో ఆ తర్వాత చక్రవర్తి మెయిన్ ఫేమస్ పర్సన్ ఎవరంటే కాన్స్టంటైన్. సో 312లో ఏమొస్తుంది కాన్స్టంటైన్కి? ఒక కళ వస్తుంది. ఓకే, ఒక కళ వస్తుంది. ఆ కళలో
తన శత్రువులతో యుద్ధానికి వెళ్ళే ముందు ఆయనకు వచ్చిన కలలో ఒక పెద్ద ఆకాశంలో ఖైరో, లాటిన్ అంటే క్రాస్, ఓకే, ఖైరో అన్న పదం, క్రాస్ గుర్తు ఆయనకు కనబడుతుంది. ఇదేంటి కలలో ఈ క్రాస్ గుర్తు కనబడుతుంది? బై ద వే, ఒక రోమన్ సెంచూరియన్ వీళ్ళ ఫాదర్, కాన్స్టాంటైన్ వాళ్ళ ఫాదర్ ఒక రోమన్ సెంచూరియను. కాన్స్టాంటైన్ వాళ్ళ మదరు బ్యూటిఫుల్ క్రిస్టియన్ ఉమెన్ అని ఏదో ఉంటుంది, మొత్తానికి కొంచెం ఆ టచ్ ఉందన్నమాట. సో కలలో మనోడికి క్రాస్ కనబడగానే ఏంటి క్రాస్ మీద కలలో క్రాస్ కనబడుతుంది అని చెప్పేసి, మేబీ ఈ క్రాస్ని పెట్టుకొని పోతే యుద్ధం గెలుస్తానేమో అని చెప్పేసి ఆ జెండాల మీద, రథాల మీద ఆయన ఆ గుర్తును పెట్టుకొని యుద్ధానికి వెళ్తాడు. అది యాదృచ్ఛికమో లేకపోతే దేవుడి సార్వభౌమాధికారం కావచ్చు, మొత్తానికి కాన్స్టాంటైన్ ఆ యుద్ధం గెలుస్తాడు. యుద్ధం గెలిచాడు కదా అని చెప్పేసి ఆయన వచ్చి అప్పుడు ఒక రకంగా ఇన్ని సంవత్సరాల క్రైస్తవ సంఘానికి కలిగిన శ్రమలని పూర్తిగా తొలగిస్తాడు. 313లో ఎడిక్ట్ ఆఫ్ మిలాన్ అని ఒక శాసనం చేస్తారు. ఎడిక్ట్ ఆఫ్ మిలాన్, ఓకే, 313లో కాన్స్టాంటైన్ ఎడిక్ట్ ఆఫ్ మిలాన్ అనే శాసనం చేస్తారు. ఈ శాసనం చేయడం వల్ల ఏం దొరుకుతుందంటే, క్రైస్తవులు స్వేచ్ఛగా ఆరాధించుకోవడానికి ఫ్రీడమ్ దొరుకుతుంది. యూ క్యాన్ వర్షిప్ వేర్ ఎవర్ యూ వాంట్ టు. ఇంతకుముందు ఏం తీసుకొచ్చాడు డయాక్లేషియన్, నువ్వు ఎక్కడా కూడా గ్యాదర్ అవ్వద్దు అన్నాడు. కానీ ఎడిక్ట్ ఆఫ్ మిలాన్ ఏం చేసిందంటే, యూ కెన్ వర్షిప్. అండ్ బై ద వే, ఎడిక్ట్ ఆఫ్ మిలాన్ కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు, ఇంకా మిగతా వాళ్ళకు కూడా మతపరమైన స్వేచ్ఛను తీసుకొచ్చింది. సో మేజర్గా బెనిఫిట్ అయిన వాళ్ళు వీళ్ళు, కానీ మిగతా వాళ్ళకు కూడా ఒక రకంగా ఫ్రీడమ్, ఆ గవర్నమెంట్ నుంచి ఒత్తిడి లేకుండా ఫ్రీడమ్ వాళ్ళకు దొరికింది. ఏంటంటే మనకు అఫీషియల్ సండే మొదలు చేసింది కాన్స్టాంటైన్. సండే రోజు ఇట్స్ అ డే ఆఫ్ రెస్ట్ అండ్ వర్షిప్, డే ఆఫ్ రెస్ట్ అండ్ వర్షిప్ అని అఫీషియల్గా చేసింది అది కాన్స్టాంటైన్ పీరియడ్లో. ఈయనే 330 ADలో కాన్స్టాంటినోపుల్ అనే నగరాన్ని కూడా నిర్మిస్తాడు. ఎవరు? సో ఒక రకంగా కాన్స్టాంటైన్ వరకు కూడా చాలా శ్రమల గుండా వచ్చిన సంఘము కాన్స్టాంటైన్ తర్వాత, అట్లీస్ట్ కాన్స్టాంటైన్ పీరియడ్, ఆ తర్వాత కూడా చెప్తాను నేను, కొంతవరకు చాలా చాలా తగ్గిపోయింది, హింస అంతా తగ్గిపోయింది, శ్రమలు ఒక్కసారిగా వెళ్ళిపోయాయి. యాక్చువల్లీ కాన్స్టాంటైన్ తర్వాతనే మనకు అఫీషియల్ రిలీజియన్ అవుతుంది, నేను చెప్తాను తర్వాత. సో శ్రమలు అక్కడి వరకు వచ్చి దేవుడు తన సార్వభౌమాధికారంలోనే అని చెప్పాలి కొంతవరకు సో ఆయన రక్షించబడ్డాడా అంటే చాలామంది ఒప్పుకోరు యాక్చువల్లీ చరిత్రకారులు. అంటే క్రైస్తవ్యం పట్ల కాస్త మక్కువ కలిగి ఉన్నాడు, కానీ నిజంగా రక్షించబడ్డాడా కాన్స్టాంటైన్ అంటే చాలామంది చరిత్రకారులు నో అంటారు. బట్ అట్లీస్ట్ ఒక అన్బిలీవింగ్ చక్రవర్తి ద్వారా కూడా సంఘానికి దేవుడు ఏం చేశాడంటే శ్రమల నుండి విముక్తిని కొంతవరకు అందించాడు. సో ఇన్ని శ్రమల గుండా వచ్చింది కదా, మరి ఈ శ్రమల వల్ల ఏం జరిగింది సంఘానికి? వాట్ ఆర్ ద ఇఫెక్ట్స్? సంఘంకి ఏం జరిగింది అంటే ఇవి జరిగాయి. మొట్టమొదటిది, ఎక్కడెక్కడైతే శ్రమ కలిగిందో అక్కడక్కడ క్రైస్తవులు విస్తరించారు, లేకపోతే క్రైస్తవ్యం విస్తరించింది. మనకు తెలుసు 1 కొరింథీ పత్రికలో పౌలు గారు అంటారు కదా, క్రీస్తు పునరుత్థానం అయిన తర్వాత ఎంతమంది చూశారు? దాదాపు 500 కంటే ఎక్కువ అని అంటాడు, 500 కంటే. సో 500 పీపుల్ తోటి స్టార్ట్ అయింది ఏంటి క్రిస్టియానిటీ. ఒక రకంగా ఇది 1 కొరింథియన్స్లో మాట్లాడుతుంది. కానీ ప్లినీ అనే ఆయన ట్రాజన్కి ఉత్తరం రాశాడు చూడండి. ఎందుకు రాశాడని చెప్పాను ఇంతకుముందు నేను. అంటే ఒక చక్రవర్తి భయభ్రాంతులకు గురై ఉత్తరం రాశాడంటే 500 మందో 1000 మందో అయితే రాయడు, అర్థమవుతుంది కదా. సో దెర్ వాజ్ మల్టిట్యూడ్ ఆఫ్ క్రిస్టియన్స్. ఆ పాటికి చాలామంది పెరుగుతున్నారు, నంబర్ తెలియకపోవచ్చు మనకు,
కానీ ఒక గవర్నర్ చక్రవర్తికి రాసేంతగా 550 నుంచి 500 కంటే ఎక్కువ మంది నుంచి క్రైస్తవ్యం ఎక్కువైంది అన్న విషయాన్ని 2వ శతాబ్దం ప్రారంభంలో మనకు ప్లినీ ఉత్తరాన్ని బట్టి అర్థమవుతుంది. అండ్ 2nd సెంచరీలో గ్రీకు మాట్లాడే అన్యజనులు ఎక్కువగా ప్రభువుని అంగీకరించారు. మనం ఫస్ట్ క్లాస్లో కూడా చూసాం. గ్రీక్ అఫీషియల్ లాంగ్వేజ్ అయింది. కౌయినే గ్రీక్ మాట్లాడే వాళ్ళతో వర్తకాలు వ్యాపారాలు జరిగాయి. కాబట్టి వీళ్ళు వెళ్ళి సువార్తను చెప్పారు, చాలామంది ప్రభువుని అంగీకరించారు. సో గ్రీక్ మాట్లాడే ప్రజలు ఎక్కువ మంది క్రీస్తుని అంగీకరించారు. సో 200 సంవత్సరంలో రోమా సామ్రాజ్యం ఏలే అన్ని టెరిటరీస్లో, ఒక ప్లేస్లో కదా, అన్ని టెరిటరీస్లో అంట క్రిస్టియానిటీ స్ప్రెడ్ అయిపోయింది. 200 సంవత్సరం అంటే 2nd సెంచరీలో ప్రారంభంలో రోమన్ టెరిటరీ ఉన్న ప్రతి ఏరియాకి క్రిస్టియానిటీ విస్తరించింది. 3rd సెంచరీకి వచ్చేసరికి రోమాకి వెస్ట్ సైడ్ ఉన్న లాటిన్ మాట్లాడే ప్రజల్లోకి కూడా క్రైస్తవ్యం వెళ్ళిపోయింది. సో 3rd సెంచరీ 300 సంవత్సరాలకు వచ్చేసరికి, మాట వినండి, 5 నుంచి 15% మధ్య క్రైస్తవులు రోమన్ ఏరియాలో ఉన్నారంట 3rd సెంచరీ వచ్చేసరికి. అది ఎంత అంటే నంబరు 50 మిలియన్ టు 75 మిలియన్ మధ్యలో, 50 మిలియన్ టు 75 మిలియన్ మధ్యలో, అది 5 to 15%. అంతమంది క్రైస్తవులు అంతగా 3వ సెంచరీకి వచ్చేసరికి వ్యాప్తి చెందింది. సో శ్రమలు కలగలేవా 3వ సెంచరీ వరకు అంటే? ఇప్పటిదాకా మనం చూసాం. ఓకే, 112 64లో స్టార్ట్ అయితే 112లో చూసాము, 190లో చూసాము, 3 కాన్స్టాంటిన్ వచ్చే వరకు 312 వరకు శ్రమలు ఉన్నాయి. కానీ అదే టైంలో కూడా ఎప్పుడైతే సంఘం శ్రమల గుండా వెళ్ళిందో అప్పుడు విస్తరించడం, దాదాపు 15% వరకు కూడా క్రైస్తవులు విస్తరించడం అనేది మనం చూసాం. సో డయాక్లేషియన్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, సంఘాన్ని హింసించాడు. సో సంఘం ఏం చేసిందంటే, అరే ఇంత హింసిస్తున్నాడు కదా, మనం నిలబడాలంటే దేనికోసం నిలబడాలి? ఈయన సంఘాన్ని హింసిస్తున్నాడు, ఒకవేళ నేను నిలబడతా, దేవుని కోసం నిలబడతా అంటే ఏ స్టాండర్డ్ ప్రకారం నేను నిలబడాలి? సో అందుకేం కావాలా? స్టాండర్డ్ కోసం బైబిల్ కావాలా? సో బుక్స్ కోసం మేము నిలబడతామని చెప్పేసి ఒక రకంగా కెననైజేషన్కి పునాది పడ్డది 2nd and 3rd సెంచరీలో. అది ఎండ్లో చెప్తాను కెననైజేషన్ ఎట్లయింది అనేది. సో సంఘ శ్రమలు ఏం చేశాయంటే సంఘం విస్తరించడానికి సహాయం చేసింది. ఇంకొకటి, పుస్తకాలన్నింటినీ గ్యాదర్ చేసి ఏ ప్రమాణాల కోసం మనం నిలబడాలి, నేను నిలబడి చావడానికైనా సిద్ధంగా ఉండాలంటే దానికి స్టాండర్డ్ ఏ పుస్తకాలు నాకు కావాలి అని చెప్పి ఆలోచించడానికి కూడా ఒక రకంగా పునాది శ్రమల కాలంలో పడింది అని చెప్పి చరిత్రకారులు చెప్తారు. సో కాన్స్టంటైన్ చనిపోయాడు. దాని తర్వాత ఇంకొక వ్యక్తి వస్తాడు, ఆయన పేరు ఏదో ఉంటుంది. కానీ మొత్తానికి ఆ తర్వాత వచ్చిన వ్యక్తి పేరు థియోడోసియస్. ఈ వ్యక్తి 381లో, సో థియోడోసియస్ వచ్చినాక క్రైస్తవ్యాన్ని అధికారిక మతంగా ప్రకటిస్తాడు. నా క్రిస్టియానిటీ బికమ్స్ ద స్టేట్ రిలీజియన్ 381లో థియోడోసియస్. ఇప్పుడు ఏమైందంటే థియోడోసియస్ ఇప్పుడు వీళ్ళు చెప్పిన ఎడిక్ట్స్, లేకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే, ఇంతకుముందు వరకు నువ్వు అన్య దేవతలను పూజిస్తే నిన్నేం చేస్తాము, సింహాల నోట్లో వేస్తాము, కత్తితేట చంపిస్తాము, లేకపోతే నీకు శ్రమలు, ఓకే అని ఇప్పటిదాకా వచ్చినాయి. కానీ ఈ అధికారిక మతం అయినాక ఏం జరిగిందంటే, ఈ థియోడోసియస్ తీసుకొచ్చిన ఈడిక్ట్ ఏంటంటే, ఎవరైనా క్రైస్తవ్యాన్ని కాకుండా అన్య దేవుళ్ళను ఆరాధిస్తే శిక్ష. స్టేట్ రిలీజియన్ అంటే అదే కదా. ఇప్పుడు మన దగ్గర స్టేట్ రిలీజియన్, ఆ రిలీజియన్ని చేస్తే ఇక అంతే, మనల్ని అందరినీ లోపటేస్తారనమాట. బికాజ్ దట్ ఈస్ ద స్టేట్ రిలీజియన్. సో అట్లా క్రైస్తవ్యాన్ని తప్ప అన్య దేవుళ్ళను ఆరాధిస్తే శిక్ష నేను జారీ చేస్తానని ఆయన ఎడిక్ట్ని పాస్ చేశాడు. ఓకే, సో 392లో పేగనిజంని బహిష్కరించారు మొత్తానికి. దట్ ఈస్ ఎడిక్ట్ ఆఫ్ కాన్స్టాంటినోపిల్ అట. 392లో ఎడిక్ట్ ఆఫ్ కాన్స్టాంటినోపిల్ పేగనిజంని పూర్తిగా బహిష్కరించేశారు. ఇంతకుముందేమో క్రైస్తవ్యాన్ని బహిష్కరించారు, ఇప్పుడేమో పేగన్ అంటే అన్య జనుల
మతాలను బహిష్కరించారు. ఓకే, సో 527 390 నుంచి నేను 527 అంటే ఇవన్నీ శ్రమల వల్ల కలిగిన ఫలితాల గురించి మాట్లాడుతున్నా. 527 నుంచి 565 వరకు జస్టీనియన్ అనే రాజు పాలించాడు. ఈయన కాన్స్టాంటినోపుల్లో సెయింట్ సోఫియా అనే చర్చ్ ఈయన కట్టాడట. ఎవరు కట్టారు? రాజే కట్టించాడు. సో శ్రమలు జరిగాయి, కానీ తర్వాత దేవుడు ఆ శ్రమలనే ఒక రకంగా సాధనాలుగా వాడుకొని మళ్ళీ మెల్లిగా సంఘాన్ని, క్రైస్తవులను విస్తరించడానికి సహాయం చేశాడు. రైట్. సో ఆ తర్వాత ఇది అవుట్ సైడ్ రోమన్ గవర్నమెంట్ నుంచి వచ్చిన పర్సిక్యూషన్, బయట నుంచి వచ్చిన పర్సిక్యూషన్. లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, 2nd and 3rd centuryలో చర్చ్ అవుట్ సైడ్ నుంచి పర్సిక్యూషన్ ఎదుర్కొంది, ఇన్సైడ్ నుంచి ఫాల్స్ ప్రీచింగ్స్ అండ్ టీచింగ్, హెరసీస్ని, అబద్ధ బోధలను ఎన్నుకుంది. సో ఈ లెవర్ అంటే ఈ లోపల జరుగుతున్న, చర్చ్ లోపల జరుగుతున్న విషయం ఏంటంటే, క్రియల వలన రక్షించబడ్డామని ఆ సిద్ధాంతం నుంచి రక్షించబడిన కొంతమంది సంఘంలో ఉన్నారు. క్రియల ద్వారా రక్షించబడ్డామని నమ్మేవాళ్ళు ఎవరు? జనరల్గా అర్మీనియన్స్, అంటే అప్పుడు జ్యూస్. రైట్, తర్వాత వచ్చింది అర్మీనియా, ఎప్పుడో వచ్చిందిలే. సరే, జ్యూస్ వాళ్ళు సంఘంలో ఉన్నారు. ఇంకొందరు అప్పుడున్న ఫిలాసఫీ ఏంటా ఫిలాసఫీ లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం, గ్నాస్టిసిజం, గ్రీక్ ఫిలాసఫీ. సో గ్రీక్ ఫిలాసఫీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు సంఘంలో. క్రియల ద్వారా రక్షించబడినామని నమ్మే సిద్ధాంతం కలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఈ మిక్చర్లో ఏమైపోయిందంటే, ఎర్లీ చర్చ్లో వీళ్ళకు ఈ రెండింటిని అన్లర్న్ చేయించి, నువ్వు క్రియల నుంచి కాదు, కృప ద్వారా రక్షించబడ్డావు, ఫిలాసఫీ అనేది ఇంపార్టెంట్ కాదు, ఇట్స్ అ పర్సన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అని వాటిని అన్లర్న్. ఎందుకంటే ఆబ్వియస్గా మనం ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తామో ఇమ్మీడియట్గా ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న కొన్ని విషయాలు సంఘానికి తీసుకొస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కులం. ఓకే, కులగజ్జిని, కుల పిచ్చిని సంఘంలోకి మనం వస్తూ తీసుకొని రామా అంటే చాలామంది తీసుకొస్తాం. మనం క్రైస్తవులకు కులం లేదు కానీ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే పట్టుకొస్తాం. సో అట్లా వీళ్ళు కూడా దాన్ని తీసుకొచ్చారు. సో ఇప్పుడు చర్చ్కున్న ఛాలెంజ్ ఏంటంటే, క్రియల వలన కాదు, కృప ద్వారా, గ్రీక్ శాస్త్రం వలన కాదు, క్రీస్తు ద్వారా అని వాళ్ళకు చెప్పి అవి అన్లర్న్ చేయించి మళ్ళీ బైబుల్ ప్రకారం సరైన బోధను ఇవ్వడం. సో దట్స్ అ ఛాలెంజ్ ఆఫ్ ఎర్లీ చర్చ్. అట్లీస్ట్ ఎర్లీ చర్చ్ ఫాదర్స్కి, ఎర్లీ చర్చ్ లీడర్స్కి ఉన్న ఒక మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే, గ్నాస్టిసిజంని ఎదుర్కోవడము ప్లస్ యూదా ఇన్ఫ్లుయెన్స్ నుంచి క్రీస్తు బిడ్డలను సంరక్షించడం అనేది చాలా ఎక్కువగా ఉండేది. సో ఏముండే అప్పుడు అబద్ధ బోధలు ఏం జరిగినాయి యాక్చువల్లీ అంటే, ద ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇదే ధర్మశాస్త్ర సంబంధమైన అబద్ధ బోధ. యూదా నేపథ్యం నుండి క్రైస్తవులైన వారిలో కొందరు ఏమన్నారంటే, యూదా మతం నుంచి వచ్చారు, వీళ్ళు ఏమన్నారంటే, దేవుని ధర్మశాస్త్రమే అంతిమమైన దేవుని చిత్తం, గాడ్స్ లా ఈజ్ అల్టిమేట్. కాబట్టి ప్రతి మనిషి ఏం చేయాలా? ధర్మశాస్త్రాన్ని నువ్వు క్రైస్తవుడు అయినా కానీ పాటించాలి. సో ఇదే యాక్చువల్లీ ఎక్కడొచ్చింది? యాక్చువల్లీ మేజర్ ప్రాబ్లం ఫస్ట్ ఎప్పుడు వచ్చింది? ఇది గలేషియన్స్ యాక్ట్స్లో, యాక్ట్స్ 15. ఓకే, సర్కంసిషన్ ఈజ్ మ్యాండేటరీ అన్నారు. సో కౌన్సిల్ ఉంది అప్పుడు, జెరూసలేం కౌన్సిల్ అయ్యింది. సో అది ఆ రోజుతో చేశారు కానీ ఆగిపోయిందా అంటే, అపోస్తులు చనిపోయిన తర్వాత మళ్ళీ పునరుత్థానం చెందినాయి అన్నమాట అబద్ధ బోధలన్నీ. ఓకే, సో దెర్ ఆర్ యాక్చువల్లీ హిస్టరీ చదువుతుంటే అర్థమైంది, అపోస్తులు ఒక్కొక్కరు చనిపోతా ఉన్న కొద్దీ వాళ్ళ బోధల్లో ఉన్న తీవ్రత ప్రజల్లో తగ్గిపోవడము, కొత్త బోధలు, కొత్త ఆలోచనలు రావడం ఎక్కువైందంట.